హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తున్నాయి కదండి రస్కులు. ఈ రస్కులతో అయితే నేను డిఫరెంట్ స్వీటు చాలా టేస్ట్గా కమ్మగా ఉండేలా చేస్తానండి. గీతో మొత్తం ఈ రస్కుల్ని పొడిలా మిక్సీ పట్టేసుకోవాలండి. పొయ్యి మీద తట్టెల పెట్టుకున్నానండి. ఇప్పుడు గీ వేసుకుందాం. గీ కొంచెం ఎక్కువ పడుతుంది. కిస్మిస్లు వేయించుకోవాలండి. కిస్మిస్ని జీడిపప్పుని వేయించుకోవాలి. ముందుగా కిస్మిస్ వేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ రెండు వేయించుకుందాం. మంటని కొంచెం చిన్నగానే ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టుకొని నేతిలో ఎర్రగా వేయించేసుకోవాలి జీడిపప్పుని కిస్మిస్ని. ఈరోజు మా పాప బర్త్డే అండి. మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా డిఫరెంట్గా ఏదో చెయ్యాలి చేద్దామనేసి ఒక యూతో ఈ స్వీట్ చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్ వేయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇవ్వండి, ఇలా ద్వారగా యాగాలి. మొత్తం తీసేసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఇందాక రస్కులు మిక్సీ పట్టుకోమన్నాను కదండి, ఆ పౌడరు వేసుకొని ఎర్రగా వేయించేసుకోవాలి. మొత్తం బాగా వేయించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. రస్క్ పౌడరు తీసేసుకుందాం. బెల్లం వేసుకుందామండి. బెల్లం వల్ల హెల్దీ కదండి బాడీకి. బెల్లం తీసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా వాడుకోవచ్చు. నేనైతే 50 రూపాయల రస్కుల ప్యాకెట్ తీసుకున్నానండి. పావు మీద కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను బెల్లం. మీకు కావాలంటే పావు కూడా వేసేసుకోవచ్చు. వాటర్ వేసుకుందామండి. కొంచెం బెల్లం బాగా కరగాలి. మరి ఎక్కువ పట్టవు, ఒక చిన్న గ్లాస్ వేసుకోండి సరిపోతాయి. బెల్లంని బాగా కరిగించుకోవాలండి వాటర్లో. ఈ పావు కేజీ కంటే తక్కువ వేసాను కదా బెల్లం, ఒక పావు గ్లాస్ కంటే తక్కువ వాటర్ పడతాయండి. మరి ఎక్కువ మాత్రం వేసేయకండి. అంటే మీరు ఒక ఎస్టిమేషన్గా చెప్పలేదు అనుకుంటారని నేను అజ్జాక్ చెప్తున్నాను. బెల్లం అంతా కరిగితే సరిపోద్దండి. మరి పాకం తీయవలసిన పని కూడా లేదు. బెల్లం మొత్తం కరిగిందండి. ఇప్పుడైతే ఇందాక వేసుకున్న రస్క్ పౌడర్ వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోండి. బాగా కలుపుకోండి. మొత్తం పట్టేసిందండి నాకైతే. మొత్తం బాగా కలుపుకోవాలి. కాసేపు ఉంచుకోవాలండి. గీ వేసుకోండి. పడుతుంది గీ. మొత్తం కలుపుకోవాలి. కలుపుకోండి. గీ కూడా కరిగిందండి. ఇప్పుడైతే పంచదార ఒక చిన్న గ్లాసులు వేసుకోవాలి. పంచదార ఎందుకంటే ఇప్పుడు వేస్తున్నాను, అక్కడక్కడక్కడ గింజల్లా తగులుతుందండి. ఫస్ట్ వేసామంటే మొత్తం కరిగిపోద్ది. కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోండి. పంచదార కాస్త కరిగిందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కలుపుకోండి. మళ్ళీ కాస్త గీ వేసుకోవాలండి. బాగా కలుపుకోండి. ఎక్కువ నెయ్యి పడుతుందండి. నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుందండి, పాడవదు.
డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నామండి. ఎంతో టేస్ట్గా ఉండే రస్కులతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో చెయ్యండి. స్వీటు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్ని సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.